ఆడించేవాడు ఢిల్లీలో ఉన్నట్ట. చూద్దాం ఏం జరుగుతుందో. నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆధ్యాత్మిక విప్లవకారుడు, అలాగే ఆధ్యాత్మిక సింహం, ఈ రెండు టైటిల్స్ మనకు బాగా సుపరిచితులైన రాధా మనోహర్ దాస్ గారివి. అంటే ఆయన పేరు కన్నా కూడా ఆయనకి ముందు చెప్పే ఈ విశేషణాలే ఆయన్ని ప్రపంచం మొత్తం గుర్తు చేసుకుంటుంది. తిరుపతి నుంచి బంగ్లాదేశ్ దాకా మధ్యలో వయా హైదరాబాద్ జర్నీ చేద్దామా అని అడిగాను. మీరు బంగ్లాదేశ్ నుంచి తిరుపతి వయా హైదరాబాద్ వచ్చినా నాకేం అభ్యంతరం లేదన్నారు రాధా మనోహర్ దాస్ స్వామి. నమస్తే స్వామి. హరే కృష్ణ. మొన్నీ మధ్యన మీరు హిందూ శంఖరావానికి విజయవాడ వెళ్ళొచ్చారు. సో విశేష హిందూ జనవాహిని, అశేష హిందూ జనవాహిని అక్కడ జమైంది. చాలా తీర్మానాలు చేశారు సనాతన ధర్మ పరిరక్షణ కోసం. ఒక చేతనైతే శంఖారావంలో చూసా. ఇంతకుముందు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ స్థాయిలో ఎక్కడ కనపడలా. బట్ ఇది ఒకళ్ళ ప్రేరణ కాదు, ఒకళ్ళ చేతన కాదు, సమిష్టిగా ధర్మం వచ్చి కొన్ని లక్షల మందిలో అలా వచ్చి నిలబడి ఆ రోజు ఆ జ్యోతిని ప్రజ్వలన చేసిందనే మాట వినిపించింది. నిజమేనా? ఖచ్చితంగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో, ఈ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో హిందువులు ఇంకా ఉన్నారు, బతికున్నారు అనేదానికి ఒక ఉదాహరణగా ఆ సభ యొక్క ప్రాంగణం, ఆ యొక్క విజువల్ మనం చూడొచ్చు. జరగవలసింది జరగాలి. అయితే ఇంతకుముందు ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ అంతా వేరే వెళ్ళిపోయినాయి. మీరు ఇక్కడ మొదలుపెట్టారు కాబట్టి నేను ఒకటి చెప్పాలని మధ్యాహ్నం నుంచి అనుకుంటున్నాను, మీతో చెప్పేస్తాను. అంటే మరి నాకు ఇంకా అథెంటిక్గా ఏమీ న్యూస్ రాలే. ఎవరో వెళ్ళి వీడియో చేసి పెట్టారు కొండ దగ్గర. ఈ కూటమి ప్రభుత్వం అక్కడ ముంతాజ్ హోటల్కి పర్మిషన్ ఇచ్చిందని. నిజమో ఏమిటో కన్ఫర్మ్గా నాకు తెలియదు. ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం ఇచ్చింది, అది తెలుసు. దాన్ని ఆపాలని చాలామంది వెళ్ళారు, మాట్లాడారు. మేము కూడా మాట్లాడాం దాని మీద. ఆ స్థలాన్ని కూడా స్వామి, నిజంగా అంటే కూటమి ప్రభుత్వం ఇంతకుముందు వైసీపీ ఇచ్చిన ఆ అనుమతిని కంటిన్యూ చేస్తుంది అనే వార్త నిజమైతే అస్టానిషింగ్. దౌర్భాగ్యం అది. ఆస్టానిష్ పదం అక్కడ పడకూడదు, దౌర్భాగ్యం అది. ఎందుకు అంటే కొండ కింద ఎవరైతే వెంకటేశ్వరాన్ని కొండ మీద కానీ కొండ కింద కానీ వెంకటేశ్వరాన్ని వ్యతిరేకించే వాళ్ళు వెంకటేశ్వరం ఉండే ప్లేసులో, అది కూడా ధర్మ విరుద్ధమైన స్పాలు, జిమ్ములు, బార్ అండ్ రెస్టారెంట్లు, అంటే ఆధ్యాత్మిక నగరంగా విలసిల్లవలసింది, ప్రభుత్వానికి కోట్ల ఆదాయాన్ని ఇచ్చేటువంటిది హిందూ మనోభావాలను దెబ్బతీయడానికి వాడితే అది ఎవరికైనా పతనాన్నే ఇస్తుంది. కాబట్టి మనం హిందువులుగా మాత్రమే ఉంటే ధర్మాన్ని రక్షించుకుంటాం. ఏ పార్టీకి కుక్కలుగా ఉండొద్దండి. ధర్మం కోసమే ఏ పార్టీలో ఉండండి. ధర్మం కోసమే ఏ పార్టీలో అయినా ఉండండి. ఆ పార్టీని వాడుకోండి ధర్మం కోసం. లెర్న్ ఫ్రమ్ అదర్ రిలీజియన్స్ ఇఫ్ యూ డోంట్ నో. అంతేకాని పార్టీ కోసం ధర్మాన్ని పెట్టి వాడకండి, పేరు కోసం ధర్మాన్ని వాడకండి, ధనం కోసం ధర్మాన్ని వాడకండి. ధర్మం కోసం ఇవన్నీ వాడండి. చూడండి చక్కగా మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఓవైసీ బ్రదర్స్ ఆయనకి ఫ్రెండ్సే, కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్సే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ ఫండ్స్, ఫ్రెండ్స్ ఫండ్స్, నో హ్యాండ్స్. ఇన్ఫ్యాక్ట్ మీరు చెప్పిన వీడియో నేను కూడా చూశాను. ఒక సాధువు